హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోనాల పండుగ రోజే నా బర్త్డే సెలబ్రేషన్ కూడా జరిగింది. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళతో బోనాలు ప్లస్ నా బర్త్డే. మ్యాక్సిమం నా బర్త్డేకి మా ఇంట్లోనే ఉంటాను, కానీ ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బోనాలు వ్లాగ్ ప్లస్ నా బర్త్డే వ్లాగ్ అనమాట. మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అప్పటి వరకు అమ్మ దేవునికి కావాల్సిన ప్రసాదం అవన్నీ చేసి పక్కనైతే పెట్టేసింది. అంతలో మా చెల్లి వచ్చింది. మా రెండో చెల్లెలు అయితే దేవునికి దేవుడు డెకరేషన్ అయితే తనే చేస్తుంది. నేనైతే వంట వైపు వెళ్ళాను, తనైతే దేవుడు డెకరేషన్ అయితే తనే చేస్తుంది. తనకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. మా రెండో చెల్లికి మా చిన్న చెల్లికి కొంచెం డెకరేషన్ అవి చేయాలంటే ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు ఆప్షన్ అనేది ఇవ్వరు. మ్యాక్సిమం నువ్వు వంట చేయపో అక్క, మేము ఇవే చేసుకుంటామని నాకైతే అదే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో మా ఇంట్లో జరిగినప్పుడు మాత్రం నేనే అన్ని చేసుకోవాలి, వంటతో సహా బోనాలతో సహా నేనే చేసుకుంటాను అనమాట. అండ్ మీకు తెలుసా బోనాలు ఎందుకు చేసుకుంటారని? నాకైతే తెలిసినది మీతో షేర్ చేస్తాను. బోనాలు అనేవి తెలంగాణలో చాలా స్పెషల్. దానికి రీజన్ ఏంటి అంటే, మనం వేసవి కాలం వచ్చినప్పుడు వేడి వల్ల హెల్త్ పాడయ్యి రోగాలు వచ్చి జనాలు చనిపోయే వాళ్ళంట. అప్పుడు పోలేరమ్మ అంటే పొలిమేరలో కొలువైన అమ్మవారికి బోనాలు చేస్తే ఏ రోగం రాకుండా చూసుకోవాలనేసి ఊరంతా కలిసి ఒకటేసారి బోనం అనేది తీసేవాళ్ళు. సో మెయిన్ రీజన్ అయితే అది. కానీ మా నాన్నమ్మ చెప్పిన రీజన్, ఆడపిల్ల ఉంది అంటే మనం బోనాన్ని తీయాలి, ఇంట్లో మంచిది అని మా నాన్నమ్మ అయితే ఎప్పుడు చెప్పేది. మా సైడ్ ఏంటంటే బోనాలు అయితే చెయ్యరు, కానీ మా నాన్నమ్మ ఆడపిల్లలు మాకు అమ్మోరు పూసినప్పుడు మొక్కుకుందంట. అందరూ పిల్లలు తొందరగా తగ్గిపోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి అనేసి మా అమ్మమ్మ అయితే మొక్కుకుంది. అప్పటి నుంచి మా ఇంట్లో అయితే మేము బోనం అనేది జరుపుకుంటాము. నార్మల్గా అయితే పెళ్లిలో కూడా మా సైడ్ బోనాలు అనేది చేస్తారు. ఒకప్పుడు పెళ్ళప్పుడు 2 బోనాలు ఎత్తేవాళ్ళు, ఇప్పుడు 5 బోనం అనేసి చెప్పారనమాట. సో అందుకనేసి 5 బోనం అయితే పెళ్లిలకు ఎత్తుతాము. బోనాలకి ప్రసాదం అంటే పెరుగన్నము కంపల్సరీ, ఇంకా ఏమో బెల్లం పానకం అయితే పైన పెడతాం కదా, అదొకటి. ఇంకొకటి మెయిన్ వచ్చేసి నూనె పోలేలు అండి. నూనె పోలేలు అంటే పూరీలాగా చేసి లోపల రవ స్టఫ్ ఉంటుంది కదా, రవ స్టఫ్ చేసి డీప్ ఫ్రై అనేది చేస్తాము. అది మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ చేయాలి. నాన్ వెజ్ వచ్చేసి ఆప్షనల్ అండి మా సైడ్, కంపల్సరీ అని కాదు. అంటే కోడిని కొయ్యడం అది అనేది ఆప్షనల్. మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా, బోనాలు అనేవి తెలంగాణలోనే ఎందుకు జరుపుకుంటారు, ఆంధ్రలో ఎందుకు జరుపరు, ఎందుకు తెలంగాణ స్పెషల్ పండుగ అనేసి? నాకైతే తెలియదు. మీకు తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. బోనాలు అనేవి ఎవరైనా చేసుకోవచ్చండి. మనం తెలంగాణలో ఉంటే, మనకు బోనాల పండుగ ఇష్టం ఉంటే మనకు చేసుకోవడానికి ఏం ఇబ్బంది ఉండదు. మనకు భక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి తప్పక. ఏ పండుగ అయితే ఏముంది, ఇష్టంతో చేసుకోవడమే మనకి ఇంపార్టెంట్. ఫైనల్గా అయితే బోనాలు అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మా బోనాలు బిందెలు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మధ్యాహ్నం వంట చేసి భోజనం పెట్టాను. భోజనం పెట్టుకున్న తర్వాత పిల్లలు ఏంది పెట్టుకున్నారు అది ఏ హాయ్ మాడు ಏನ್ ಪಲ್ಲೆ ಚಿಕನಾ ನೀವು ಮಾಡ್ಲತ್ತೀರಿ ಮಟನಾ ಛೀ ನೋ ನೋ ಬಾಬಾ ನಿಮ್ಗೆ ಮಾಡ್ಲಕ್ ಬರಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತೀರಿ ನೀವು ಅದೇನಾದ ಬಾಬಾ 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 ಆ ಗ್ರೀನ್ ಕಲರ್ ಬಾಟಲ್ ಏನು ಅದ್ರಾಗ ಹಾಕಿದೆ అమ్మమ్మ జొన్న రొట్టెలు చేస్తుంది ఈడ. అండ్ హియర్ కెమెరామ్యాన్ ఈశ్వర్య ఆంటీ. పిల్లల గోళ ఏం గేమ్ ఆడుతున్నారు? ప్రసాదం కోసం చేసిన అన్నం ఉంటుంది కదా, అది చల్లారబెట్టి అందులో పెరుగు కలిపి బోనం కుండలో అయితే మా మమ్మీ 5 ముద్దలు అయితే పెట్టారనమాట. దానిపైన
అయితే కంప్లీట్ అయిపోయాయి. మార్నింగ్ నుంచి హడావిడి, ఒకటే టెన్షన్, మధ్యలో వర్షం ఒకటి వచ్చింది. అసలు వెళ్ళడానికి అవుతుందో లేదో, టెంపుల్కి ఎలా వెళ్తామో అని అనిపించింది. కానీ దర్శనం అంతా బాగా జరిగింది, బోనాలు కూడా చాలా బాగా అయింది. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అనమాట. నేను మా చెల్లెలు అయితే ఫాస్టింగ్ ఉన్నాము. అంటే ఫ్రూట్స్ ఏదో ఒకటి తిన్నాంలేండి, ఓన్లీ రైస్ అయితే తినలేదు. అందుకనేసి ఇంకా ఫస్ట్ రాగానే తిందాము అని అనుకున్నాను. కానీ వీడియోలు చేసే వాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది అనమాట. మా చిన్న చెల్లితో అయితే ఎప్పుడు రీల్ తీయలేదు, అందుకనేసి ఒక రీల్ అయితే ప్లాన్ చేసాము. కానీ తను బాగా నవ్విందనమాట, చాలా ఎంజాయ్ చేసింది, చేసుకుంటూ అయితే చేసింది. ఒక 5-6 టేక్స్ అయి పట్టాయి తనకు చేయడానికి. కానీ ఎలాగో అలాగా మాకైతే సపోర్ట్ చేసింది. మేము ఏ రీల్ చేసాము అనేది మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ అయితే నేను చేశాను, అండ్ మటన్ వచ్చేసి మా డాడీ ఇంకా వాళ్ళ చెల్లెలు చేసింది, అంటే మా మేనత్త చేసిందనమాట. టేస్ట్ అయితే అద్రిపోయింది. కానీ మేము మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండడం వల్ల నాకు ఫుడ్ అయితే పోలేదు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే కొన్ని రీల్స్ తీయాలి అని అనుకున్నాము, కానీ తీయలేదన్నమాట. ఒక 2 రీల్స్ ఏదో షూట్ చేసాము అంతే. చాలామంది అనుకుంటారు, ఏంది ఎప్పుడు చూసినా వీళ్ళు రీల్స్ చేస్తుంటారు, ఎప్పుడు చూసినా వీడియో షూట్ చేస్తుంటారు అని అనుకుంటారు. కానీ తీసే వాళ్ళకు వేసే వాళ్ళకే తెలుస్తుందండి అది తీయడం ఎంత కష్టమో, వేయడం ఎంత కష్టమో. ఒక డ్యాన్స్ చేయాలన్నా, ఒక కామెడీ చేయాలన్నా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, బాగా వచ్చిందా లేదా చూసుకోవాలి. బాగా రాలేకపోతే 4 సార్లన్నా చేయాలన్నమాట. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటుంది, పని పాట ఏముండదు ఈమెకు, ఇంకేమన్నా పని చేస్తుందో లేదో ఇంట్లో అని అనుకునే వాళ్ళు ఉంటారు. అందులో మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మొబైల్లో చూస్తున్నాము అంటే ఏదో టైం పాస్ కి చూస్తున్నామని కాదు, ఏదో కొత్తగా చేయాలని సర్చ్ చేస్తూ కూడా చూస్తుంటాము. ఏది చేయాలన్నా కూడా మనం సర్చ్ అనేది చేయాలి. ట్రెండ్ ఏది ఉంది అనేది చూసుకుంటూనే ఉండాలి, లేకపోతే మనకు ట్రెండ్ అనేది తెలియదు. సో అదైతే పక్కన పెట్టేయండి. ఈ కేక్ అయితే మా తమ్ముడు తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ వివేక్. కేక్ అయితే చాలా టేస్టీగా ఉండే, చాలా బాగుండే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసినందుకు నేను ఈరోజు చిన్న పిల్లని అని అనిపించింది. అందరూ బర్త్డేస్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ క్యాండిల్ అట్లా కాదు, నా బర్త్డేకి అయితే ఎప్పుడు నేను, మా పిల్లలు, మా వారు అంతే. ఈసారి ఇంతమంది ఉన్నారు. మా వారు ఉంటే కూడా బాగుండేది అనిపించింది. మా వారిని అయితే మిస్ చేశాను. కానీ మార్నింగే కేక్ అయితే కట్ చేసి వచ్చానన్నమాట. కేక్ అయితే నైటే తెచ్చారు, కాకపోతే పిల్లలందరూ పండుకున్నారు అనేసి నైట్ కేక్ కట్ చేయకుండా మార్నింగ్ అయితే కట్ చేశాము. అత్త అనేది అమ్మలాగా చూసుకున్న, పుట్టిల్లు అనేది పుట్టిల్లే. అక్కడ మనం గంజి నీళ్ళు తాగిన, అమృతం తాగినంత హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ పనులన్నీ మనమే చేసుకున్నా మన కోపం రాదు. అదే అత్త వాళ్ళ ఇంట్లో అన్ని పనులు మనమే చేసుకుంటాం, చెప్పిన దాంట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెల్లి వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గర, అందుకనేసి పండుకోవడానికి అక్కడికి వెళ్ళాము. ఇంకా కొంచెం గేమ్ అయితే ఆడాము. చాలా రోజులు అయింది, నైట్ అవుట్ అయితే చేసాము. అరౌండ్ 2:30 అట్లా అయింది టైము. సో గేమ్ అయితే ఆడాము, ఎక్కువ షూట్ చేయలేదు. అట్లా ఉంటాయి రైట్ 26 ఆలోచించొద్దు ఈశ్వరి, దాన్ని ఉంటాడు.
Pass.